హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో గురించి ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేశా. ఆ డిస్కషన్కి సంబంధించి గొడవకు సంబంధించి లైవ్లో చాలా జరిగింది. నాకు ఒకటే అనిపించింది, ఫైనల్లీ పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరైనా ధైర్యం చేస్తారంటే ఆ దివ్య, ఆ తర్వాత సంజన, మిగతా వాళ్ళందరూ ఇంత భయస్తులు అసలు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ హౌస్కి? ఎందుకు వచ్చారో అర్థం కాదు. ఒక పాయింట్ చెప్పడానికి తోటి కంటెస్టెంట్లతో తమ అభిప్రాయం చెప్పడానికి కూడా వెన్నుపూసలేనట్టుగా వణికిపోతూ ఉంటే ఎంతమందిని ఆవిడ భయపడుతుందంటే నిజంగా తనూజ తప్పే లేదు, ఆవిడే అర్హురాలు అని నాకైతే అనిపించింది ఒక దశలో. ఎందుకు అనేది కూడా ఆ మాట కూడా క్లియర్గా వివరంగా అనలైజ్ చేద్దాం. లైవ్ డిస్కషన్ చూస్తే అర్థమవుతుంది. మరి మీరు లైవ్ చూసేటప్పుడు మీకేమనిపించింది? ఎవరు పాయింట్ మీద మాట్లాడారు, ఎవరు పర్సనల్ అటాక్ చేశారు, పర్సనల్గా టార్గెట్ చేశారు, పాయింట్స్ లాజిక్స్ మాట్లాడుకోలేక అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే దివ్య తనూజకి చెప్పిన తర్వాత 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది ఈ స్టేజ్లో అయిన తర్వాత ఇంకా అందరూ కూడా వాళ్ళిద్దరు 1-1 అయిన తర్వాత దాని గురించి ఇప్పటికే జర్నలిస్ట్ సదస్సులు వీడియో అనలైజ్ చేసి అది చూడండి. ఆ తర్వాత ఏంటంటే సంజన ఇంకా అందరూ గమ్మును కూర్చొని ఎవరికి ధైర్యం లేదు, అందరికీ భయం. అంత భయపడిపోతే ఎట్లా? ఇక సంజన ధైర్యం చేసి నా ఒపీనియన్ కూడా అదేనమ్మా, నీ మీద నాకేం పర్సనల్ లేదు, వరుసగా 2 వారాలు ఇమ్యూనిటీ ఈ 11th వీక్లో అంటే చాలా పెద్ద విషయం అని చెబితే ఇక తనూజ చాలు ఒకరు రూట్ మ్యాప్ వేశారు, ఒకరు చెబితే అందరూ అదే చెప్పేస్తారని ఏడుస్తుంది. ఇక్కడ కావాలని రెచ్చగొట్టి లేని సీన్ ఏదో జరిగిపోయినట్టుగా ఓవరాల్గా చూస్తే ఆవిడ చెప్పే విధానం కావచ్చు, ఆ క్లాప్స్ కొట్టేసి ఏంది ఆ ఇరిటేషన్ బిహేవియర్ అంటే అర్థం కావట్లే. ఇంత ఓవర్ యాక్షన్ అయితే చూడలేకపోతున్నా నిజంగా. ఏదో ఆవిడ ఆస్తి లేదో లాక్కున్నట్టుగా మినిమం స్పోర్టివ్ స్పిరిట్ లేదు. ఉండొచ్చు, మరి అంత సెల్ఫిషా? ఎప్పుడైనా ఎవరికైనా ఇప్పుడు ఇమాన్యుయల్ విషయంలో సంజన కోసం సాక్రిఫైస్ చేసావు, ఆ కెప్టెన్సీని 3వ వారం తీసుకుంటే నిన్న మొన్నటి వరకు అదే పాయింట్ లాగి ఇప్పటికే 11వ వారంలో కూడా ఇప్పటికి అనేక సందర్భాల్లో నువ్వు అర్హుడు కాదు, మీ అమ్మగారికి సంజన కోసం ఇచ్చేసావు అని చెప్పి శివుడు కూడా నామినేషన్ చేసి లాక్కుంది కదా, నువ్వు కెప్టెన్సీ పనికిరాదని ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు చెప్తే కిక్కులు అనకుండా ఆయన తప్పుకున్నాడు కదా. సరే కరెక్టే మీరు చెప్పింది పాయింట్ ఏననే. ఇప్పుడు ఇక్కడ ఎందుకంత స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా ప్రతిసారి వరుసగా ఇచ్చేస్తారా? ఎక్కడైనా ఎప్పుడైనా ఇచ్చేస్తారా? ఈవిడ ఎంతమందిని ఎన్నిసార్లు తప్పించలా? ఎవరైనా ఒకసారి అయ్యారంటే రెండోసారి వద్దంటారు, అట్లా తప్పించలేదా ఏంటి? ఇప్పుడు ఇమాన్యుయల్ సంజన విషయంలో కెప్టెన్సీ సాక్రిఫైస్ అంటే ఒక్కసారి ఇట్లా విలవెల్లా ఆడిపోయాడా? అట్లాగే ఇంకోటి ఏంటంటే సుమను బర్నీతో అంటాడు, వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు బర్నీ గొడవలు ఆగకుండా నేను తప్పుకుంటాను, గొడవలు ఆగుతాయి అనేసి అంటే బర్నీ నేను ఒప్పుకుని దానికంటే నాకు ఇక్కడ ఏమనిపించింది, సుమన్ శెట్టిని చూస్తే జాగా బొక్క ఎందుకు ఉన్నాడో అర్థం కాదు అనిపించింది. ఏదో వీవీఐపీ రికమెండేషన్ క్యాండిడేట్లాగా ఉన్నాడు తప్ప బిగ్ బాస్ హౌస్లో అంట తప్పుకోవాలంట. బిగ్ బాస్ యాక్చువల్గా 2 టీములు పెట్టేశాడు, ఒకరిని తప్పించాలని తర్వాత 2 టీములు డిసైడ్ చేశాడు. బిగ్ బాస్ హౌస్లో అంట తన ఒపీనియన్ చెప్పాలంటే తన టాస్క్లో ఉండాలంటే గొడవలు అయిపోతే కూడా తప్పుకున్నాడంట. మరి ఆ మాత్రం నీకెందుకు అక్కడ జాగా బొక్క వచ్చి కదా బయటికి? బిగ్ బాస్ హౌస్లో గొడవలు కాకపోతే పార్టీలు ఫంక్షన్లు అవుతాయి అంటే అదేమైనా ఫంక్షన్ హాలా బిగ్ బాస్ హౌసా? ఇలాంటి క్యాండిడేట్ ఇన్ని వారాలు ఉండడమే మిరాకిల్. ఇక ఎంత చెప్పినా తక్కువ ఇతడి గురించి. అట్లాగే కళ్యాణ్ రీతి ఒక డిస్కషన్ పెడతారు, సేమ్ ఎవరు కట్టాలి, పిల్లి మెడలో గంట, అందరికీ భయమే. ఆవిడికి 2 వీక్స్ ఇమ్యూనిటీ ఉంది, దాంతోపాటు డీమోన్కి ఇమాన్యుయల్కి కూడా 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి వాళ్ళ ముగ్గురులోనే ఒకరిని వద్దని చెబుతుంది. ఇక్కడ వీళ్ళు డిస్కషన్ అయితే చేసుకున్నారు, ముగ్గురు కూడా కళ్యాణ్ రీతు వీళ్ళంతా డిస్కషన్ అయితే జరిగింది. ఇట్లా ముగ్గురు 2 సార్లు వచ్చింది, ఎవరికి డీమోన్కి వచ్చింది, ఇమాన్యుయల్కి వచ్చింది, తనూజాకి వచ్చింది కనుక వాళ్ళ ముగ్గురులోనే ఒకరిని తెప్పద్దామని అనుకున్నారు. కళ్యాణ్ కూడా ఇక్కడ ఓటింగ్ పెడితే నువ్వు పేరు చెబుతామని అడిగితే సుమన ఏమాత్రం తడబడకుండా తడుముకోకుండా ఏమని తనుజ అని చెబుతా 2 వీక్స్ ఇమ్యూనిటీ వరుసగా అంటే పెద్ద విషయమే కదా, అదేం చిన్న విషయం కాదు కదా, అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ఏముంటుందని కరెక్ట్గా చెప్పాడు ఆయన. అట్లాగే బర్నీ కూడా ఆయన ఇంకా భయంగానే మొహమాటంగానే ఒక ఉపోద్ఘాతం ఇచ్చి అంటే ఈ 11వ వారం వచ్చిన తర్వాత 2 వారాల ఇమ్యూనిటీ అంటే ఎవరికైనా ఇంపార్టెంటే కనుక పోనీ ఇంకా నయం కాస్త మొహమాట పడినా చిన్న ఉపోద్ఘాతం ఇచ్చినా డైరెక్ట్గా సూటుగా చెప్పలేకపోయినా అలా స్మూత్గానే చెప్పుకుంటూ వచ్చిన తనూజే అని చెప్పాడు. ఇంతవరకు వచ్చే గేమే కదా, ఎవరికైనా ఇమ్యూనిటీ కావాలి కదా అంటే ఆయన కూడా చెప్పాడు. అలాగే ఇక్కడ కళ్యాణ్కి కూడా అడిగితే నేను అదే కదా చెబుతాను, వాళ్ళ ముగ్గురులోనే ఒకరికని ఇక్కడ చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకుని అక్కడికి వచ్చాక ఎంత సేఫ్ గేమ్ ఆడాడంటే నిజంగా సోది కళ్యాణ్ అనిపించుకున్నాడు. ఈరోజు చెబితే ఇలాంటి వాడు ఎందుకు వచ్చాడు అసలు? నిజంగా నాకు చూస్తే చాలామంది కంటెస్టెంట్ల తలగా సేఫ్ గేము వెన్నుపూస లేకుండా ఆడతారంటారు కదా, అట్లాంటి వాళ్ళు మెయిన్ బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సింది. డి అంటే డి అనాలి, సై అంటే సై అనాలి, తాడో పెడి తేల్చుకుందాం అనాలి. అయితే హీరో అవుతాను లేదా విలన్ అవుతాను, మొత్తానికి ఏదో ఒకటి అవుతాను, నా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను అన్నట్టు ఉండాలి తప్ప ఇట్లా ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి అసలు మాట చెప్పాలంటే భయపడిపోయి నోటికి తాళం వేసుకొని మనసులో ఒకటి ఉన్న బయటపడలేక చెప్పలేక సోది కంటెస్టెంట్లే అంటారు ఎక్కువ మంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాడు, నేను అదే చెబుతా, ముగ్గురులో వాళ్ళ ముగ్గురికి 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కనుక అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఓటింగ్ కూడా లెక్కపడితే ఏముంది, తనుజాకి ఆల్రెడీ ఇక్కడ 4 వచ్చేసి కదా, హౌస్లో సగం మంది ఓట్లు ఆవిడకి ఎగ్నెస్ట్గా పడ్డాయి కదా, ఆవిడైతే ఒప్పుకోవాలి. ఎందుకంటే దివ్య, సంజన, సుమన్ శెట్టి, భరణ్ 4 అయ్యారు, ఇతడు కూడా అయితే 5 అవుతారు, ఇంకేముంది ఆవిడనే తీసేయాలని ఇక్కడ చెప్పాడు.
తర్వాత మళ్ళీ అక్కడ ఏంటి రీతు చౌదరి ఏమంటుంది అంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసేద్దామని నాకు అడ్డుపడతారు కదా అని అంటే ఇమాన్యుయల్ ఇక్కడ అడుగుతాడు, అంటే డీమోని తీసేద్దాం అనుకుంటున్నావా, మరి స్ట్రాంగ్ అంటే అతను కూడా స్ట్రాంగే కదా అందుకోసం తీసేద్దాం అనుకుంటున్నావా అంటే రీతు చౌదరి ఇక్కడ ఏంటంటే నువ్వు కూడా స్ట్రాంగే కదా నిన్నే తీసేస్తా అంటే అక్కడ గొడవ అయింది, దగ్గరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వు నాకు ఎప్పుడో 2వ వారమే టీషర్ట్ మీద రంగులు పూసే టాస్క్లోనే నువ్వు నన్ను తప్పించావు, అప్పుడే నాకు ఇది చేస్తావు, నువ్వు నాకు ఇంకెక్కడ సపోర్ట్ చేస్తావు అంటే ఇట్లా నువ్వు నాకు చేయలేదు నేను అంతా వాళ్ళ అమ్మగారు వచ్చి ఫన్ మోడ్లో అనుకుంటే ఇప్పుడు అక్కడ సీరియస్గా ఫుల్గానే ఆర్గ్యుమెంట్ చేసుకున్నావు. అయితే ఎమ్మెల్యేలు సర్లే కానీ ఇంతకు నువ్వు ఎవరు పేరు తీస్తావో చెప్పు అంటే నేను ఎవరు చెప్పాలో వారు చెబుతా అని చెప్పేసి మొత్తానికి ఏంటంటే ఫైనల్లీ డీమోన్ కోసమా అని మాదిరిగా డీమోన్ రీతిలో ఎవరినో ఒకరిని స్ట్రాంగ్ అనేది అంటే ఇమాన్యుయల్ తీద్దామని ఆవిడ ఉద్దేశం లెక్క ఉంది, డీమోనా ఇమాన్యుయల్ రీతో ఏదైనా లెక్క ఉంది. అలాగే నెక్స్ట్ ఏంటి భరణి వచ్చి డీమోన్తో చెప్తాడు, బాబు మీరు రీతు ఊరు అందరికి నీ పేరు చెబుతుంది, స్ట్రాంగ్ ఉన్నాడు తీసేస్తాడంటే నిన్నే తీసేస్తాడంటే ఆయన వచ్చి రీతుని అడుగుతాడు, ఇక్కడ ఏంటి నువ్వే అన్నావంట నా పేర్లు 2 సార్లు చెప్పావంట, 2 సార్లు కెప్టెన్ అయిన వాళ్ళని చూసి నన్నే తీసేస్తాను అన్నావంటే ఇక్కడ ఏమంటుందంటే రీతు చౌదరి అంటే ఇమ్యూనిటీ పరంగా 2 సార్లు వచ్చిన వాళ్ళు మీ ముగ్గురు కాబట్టి నువ్వు ఇమాన్యుయల్ తనుజ కాబట్టి మీ ముగ్గురులో ఒకరు అన్నాను అంటే ఏం చెప్పకూడదు అనకూడదు అని ఆవిడంటే డీమోను ఫీల్ అయ్యావా అని అడిగితే రీతు నేను ఫీల్ అవ్వలే క్లారిటీ కోసం అడిగాను అని అంటాడు. అంటే మరి డీమోన్ పవన్ మొన్న రీతు చౌదరిని నామినేట్ చేసేసాడు కదా, మరి అప్పుడు ఆవిడ ఫీల్ అవుదా అంటే ఇతను నామినేట్ చేయొచ్చు కానీ ఆవిడేమో 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆ వచ్చిన ముగ్గురులో స్ట్రాంగ్ ప్లేయర్ని ఒకరిని తప్పించేద్దాం అనుకుంటే తప్పేం లేదు కదా, బట్ ఇతనేమో ఫీల్ అవ్వలేదంటే ఫీల్ అవుతాడు, క్లారిటీ కోసం అడిగానని చెబుతా ఉన్నాడు. అయితే సరే ఇక తనుజ మళ్ళీ ఆవిడ గురించి చెప్పుకోవాల్సి వస్తే సంజన చెప్పిన తర్వాత ఒకరు చెబితే అందరూ అదే చెప్పేస్తారని చెప్పి అక్కడ మొహం మార్చుకొని చూడలేము, ఏదో బ్లాస్ట్ అయిపోతున్న మాదిరిగా దుమలు ఆడుతూ బిగించుకొని కందపోయిన కందగడ్డ అంటారు కదా అట్లా పెట్టుకొని కూర్చుంటే వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఒక పేరు చెప్పాం ఇంకెట్లా చేయకపోతే ఎట్లా, ఆ సంచన అంటారే ఎలాంటిరా అలా బిక్క చచ్చిపోయి కూలబడిపోయింది, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండిరా, ఆ సోఫా నుంచి లేకుండా ఏమైపోద్దో చూడండి, ఆ రోజు చూడండి హ్యాట్ టాస్క్లు ఇలా పడిపోయింది కదా అట్లా ఏమైనా అయిపోద్ది వెళ్ళి చూడండి ఆయన ఇది ప్రాణాలు వదిలేసినట్టు ఉందని అందరూ హడలిపోతూ ఉంటే అప్పటికి డీమోన్ అక్క నువ్వు వెళ్ళొద్దు లేక ఇప్పుడే నువ్వు మళ్ళీ చెప్పావు కదా నువ్వు అర్హురాలు కాదు నువ్వు పక్కకు తప్పుకున్నావు కదా నువ్వు వెళ్తే మరి ఇంకేమైపోద్ది లేక అంటే వెళ్ళి మాట్లాడదామన్న అంత స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా ఉంది ఆవిడ. ఏమైతుంది ఓకే ఎందుకు నేను స్ట్రాంగ్గా ఎందుకు తెప్పించారు 2 సార్లు ఒక పాయింట్ మాట్లాడుకొని తను ఎందుకు 3వ సారి కావాలనుకుంటుందో లేకపోతే తను ఎందుకు ఉండాలనుకుంటుందో కన్విన్స్ చేసుకునే లాజిక్ గేమ్లా చూడకుండా ఇంత పర్సనల్ హట్ అయిపోయి కూలబడిపోతూ ఉంటే ఏమైపోద్దని భయపడిపోయి జాలిపడిపోయే పరిస్థితి వస్తుంది అక్కడ. సరే అప్పుడు మళ్ళీ సంజన మంచి ఐడియా కూడా ఇచ్చింది తనుజ దగ్గరికి పోయి, సరే అయితే ఇప్పుడు నేను దివ్య నీ పేరు చెప్పావు, నువ్వు వెళ్ళి 3వ పర్సన్ పేరు చెప్పు బ్రేక్ చెయ్యు, ఇంకా అందరూ అడ్డు వెళ్తారేమో ఇంకో పేరు చెప్తే చెప్పకూడదు, ఎందుకు చెప్పకూడదు కదా అంటే ఇక్కడ అన్నది ఐ ఆమ్ ద కెప్టెన్ నేను ఎందుకు వెళ్తాను ఐ విల్ డిసైడ్ అన్నది. ఈ యాటిట్యూడ్కి అయితే తక్కువలే, ఈవిడ కెప్టెన్ అంటే ఈవిడ డిసైడ్ చేస్తే ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళి చెప్పొచ్చు కదా, అందరికీ అడిగాడు బిగ్ బాస్ ఓకే మీ ఇద్దరు నా పేరు చెప్పారు నాకు ఈ పర్సన్ అనిపించింది ఎట్లా అనిపించింది అట్లా అని చెప్పొచ్చు కదా. అంటే తనకు తెలుసు ఇక్కడ ఖచ్చితంగా 1 వారం అయితేనే 2వ వారం కంటిన్యూగా ఎవరు అని, అట్లాంటిది 2 వారాలు కంటిన్యూగా ఇమ్యూనిటీ తన ద్వారా మళ్ళీ రీతుకి ఇమ్యూనిటీ తన ద్వారా సుమనకి ఇమ్యూనిటీ ఇన్ని వచ్చినాయి కనుక తనను ఖచ్చితంగా తప్పిస్తారని తెలుసు. కానీ ఇక్కడ కావాలని సీన్ క్రియేట్ చేయడం సింపతి క్రియేట్ చేయడం వాళ్ళని రెచ్చగొట్టడం ఎట్లా దీనికోసం చేసింది అక్కడ. వాస్తవానికి సంజన చెప్పింది కరెక్టే కదా, నువ్వు ఒక పేరు చెప్పొచ్చు కదా, ఇద్దరు నీ పేరు చెప్పారు నువ్వు 3వ పేరు చెప్పి ఆ బ్రేక్ చేసి నువ్వు ఒక పాయింట్ పెడితే కన్విన్స్ అయ్యేవాళ్ళేమో, అది చెప్పకుండా ఇట్లా ఉండిపోతే ఎట్లా. తర్వాత సుమన్ వచ్చి అడిగితే సుమన్ కూడా తనుజ పేరు చెబుతాడు, ఇమాన్యుయల్ అడిగేటప్పుడు రీతికి గొడవ అవుతుంది, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు తీసేద్దామంటే ఇమాన్యుయల్ ఇరికించాడు ఇక్కడ. అంటే ఏంటి వీక్గా ఉండే వాళ్ళతో ఆడి కెప్టెన్ అవుదాం అనుకుంటున్నావా, నువ్వు స్ట్రాంగ్ అని నేను అనలేదా, నువ్వు స్ట్రాంగ్ అని అన్న స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు తప్పించేద్దాం అంటే ఏంటి చెప్పు అంటే ఒక రకంగా ఆవిడ స్ట్రాటజీ కావచ్చు ఆవిడ అవ్వలేదు కనుక అంటే అబ్బాయి నేను స్ట్రాంగ్ అని చెప్పలేదు కదా నేను కదా అంటే ఇప్పుడే అన్నావు కదా స్ట్రాంగ్ అని అంటే తనుజ నీకు సేవ్ చేసింది కాబట్టి ఆమె పేరు చెప్పట్లేదు, ఆఫ్కోర్స్ అది కావచ్చు కృతజ్ఞత ఉండొచ్చు, బట్ రీతి ఏమంటుంది నీకు దివ్య కెప్టెన్ చేసింది కాబట్టి నువ్వు ఆవిడ పేరు చెప్పట్లేదు. మొత్తానికి కలగూర గంపలా గొడవ అయింది ఆడు తిరిగి మళ్ళీ దివ్య వర్సెస్ రీతు గొడవ ఇక్కడ నా పేరు నువ్వు ఎందుకు చెప్పావంటే నీ పేరు ఎందుకు చెప్పానని. ఇక భరణి వస్త్రం చెప్పే కదా ఆయనకు ఉపోద్ఘాతం ఇచ్చి ఫైనల్లీ తనుజ పేరు చెప్పాడు, ఇమ్యూనిటీ అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ వచ్చాడు ఒక ఉపోద్ఘాతం ఇచ్చాడు, ఏం చెప్పాడో ఎందుకు చెబుతాడో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయనకైనా అర్థమవుతుంది లేదు, ఇంత నాలుగు లేకుండా కనీసం దమ్ము ధైర్యం లేకుండా ఎందుకు సోది చెప్పాడని చెప్పాలి. ఫైనల్లీ సోది కళ్యాణ్ అయ్యాడు ఈ పాయింట్లో, ఎందుకంటే ఆయనకు వచ్చిన ఫ్రెండ్స్ ఎంత క్లారిటీతో చెప్పారు, బాబు నీ దగ్గరకు వస్తున్నదాన్ని ఎందుకు కాలుతో అనుకుంటావు, నిటారుగా నిలబడు, వాయిస్ రేజ్ చేయు, పాయింట్ చెప్పు, భయపడకు, నీకోసం నువ్వు వాడు, నువ్వు రేసులో ఉన్నావంటే ఒక మాట చెప్పడానికి భయపడిపోతున్న కంటెస్టెంట్ ఎట్లా విన్నర్ మెటీరియల్ అవుతాడు.
వచ్చాడు అంటే 2 సార్లు కెప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చింది. నేను ఆ పేరు చెప్పను. ఎందుకు చెప్పవా? అంత భయం ఏంటే నీకు? నోరు విప్పి చెబితే నీకేమైనా నోటి మీద కొట్టేస్తారా, తన్నేస్తారా, చొరకబెట్టేస్తారా? ఆ పేరు చెప్పడంటే అంత భయపడిపోయి ఆయన నిజంగా ఇతడు అర్హుడు కాదు. ఈ ఒక్క విషయంతో చెప్పొచ్చు, ఇతడు వెన్నీర్ మెటీరియల్ కానే కాడు. ఎందుకంటే మళ్ళీ ఎంత సేఫ్గా పాలిష్ కొట్టుకుని అంటే 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, 2 సార్లు కెప్టెన్స్ అయ్యారంటే మీ టాలెంట్ ఉండబట్టే కదా, మీరు ఆడబట్టే కదా, మీరు బాగుంటేనే కదా అవుతారు. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకు ఈ సోది? ఉపోద్ఘాతం అంత ఎందుకు? పనికిరాని సోదంత ఎందుకు ఇక్కడ? అంతా చెప్పి పోనీ ఇంత సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఫైనల్గా పోనీ భరణిలాగే ఇతను కూడా తనూజా పేరు చెబుతాడేమో అనుకుంటే అట్లా కాదంట. నాకు ఒక మనిషి అడ్డొస్తాడు, ఆ మనిషి ఉంటే నాకు ఆటంకం అవుతుంది, ఆ మనిషి ఎవరు? డీమోన్ పవన్ అంట. ఇదే కళ్యాణ్ అంతకుముందు వచ్చి 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు, 2 సార్లు కెప్టెన్ అయిన వాళ్ళు అని చెప్పేసి డీమోను, ఎమ్మెన్యేలు, ఏం పేరు పిల్ల తనుజ గురించి అని చెప్పి ఆ ముగ్గులోనే తీద్దామని చెప్పి పోనీ ఇక్కడికి వచ్చి ఫైనల్గా ఏంటంటే డీమోన్ పేరు ఏదో చెప్పాడు. ఎట్లా మార్చుకుంటూ అక్కడ ఓకే కరెక్టే, తనుజ తప్పే ఉందని మాట్లాడినా ఇక్కడికి వచ్చి ఎట్లా మార్చేస్తూ ఉంటే ఎట్లా అవుతాడు ఈయన? ఆయన నాకు అడ్డు ఉంటాడంట డీమోన్ అంటే, ఆయన డీమా అర్థమైంది నువ్వు సేఫ్ గేమా, హార్డ్ వర్క్ చేయకుండా గెలిచేద్దామనా అని అంటాడు. ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ అయితే సేఫ్ గేమ్ కాదు, సేఫ్ గేమ్ అయితే నేను తనూజ పేరే చెబుతా కదని కవర్ డ్రైవ్ వేసాడు. కానీ నిజంగా కళ్యాణ్కి తనూజ పేరు చెప్పేంత ధైర్యం ఉందా? తనూజ పేరు చెప్పి ఇంకా హౌస్లో ఆవిడ ముందు తిరిగి ఎంత దమ్ము ధైర్యం ఉన్నాయా? ఒక కామెంట్ పెట్టండి, ఉందా? అసలే నిన్న వాళ్ళ అమ్మగారికి శారీ పెట్టి ఆ శారీ ఇతన్ని కట్టిపడేసింది. అక్కడ ఇంకా నువ్వు కామ్గా మూలబడి ఉండి చాలు, ఇంకా నువ్వు లేగక్కర్లా కదలక్కర్లా, ఇంకొక సైలెంట్ గుండిపోయి మ్యూట్లోకి వెళ్ళిపో, పర్టికులర్గా నా విషయంలో మాదిరిగా. అంత ధైర్యం ఉందా? ఓపెనే అవడు కదా. కాకపోతే దివ్య లాంటి వాళ్ళు ఓపెన్గా చెప్పే వాళ్ళు ఉండాలి. ఈ సీజన్లో ఒక్కొక్కరిని అలాంటి వాళ్ళు ఎగినెస్ట్ గేవ్లను పంపిస్తూ ఉన్నారు కనుక ఆమె ఈ సీజన్కి సెట్ కాదేమో. కానీ మొత్తానికి వీళ్ళందరితో పోల్చుకుంటే ఆవిడ బెటర్, ఆవిడ తర్వాత సంజన బెటర్ అనిపించింది నాకైతే. ఇక ఎమ్మెన్యేలు వస్తాడు, ఆయన కూడా ఏం పేరు చెబుతాడు? ఈ తనూజ పేరే చెబుతాడు. ఎందుకంటే వరుసగా 2 సార్లు అయ్యావు కదంట, నువ్వు కూడా వాడు తీసుకున్నావు కదా, వరుసగా అంటే గ్యాప్ తీసుకొని రావాలా, ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఊరికే హైపర్ అయిపోయి టెన్షన్ అయిపోయి రెచ్చగొట్టాలలాగా అనిపించింది అక్కడ. అంటే గ్యాప్ తీసుకొని రావచ్చంట, వరుసగా రాకూడదంట. అది నువ్వు కూడా చాలామంది కంటెస్టెంట్ల విషయంలో అదే పాయింట్ చెప్పావమ్మా గతంలో కూడా, ఇప్పుడు మర్చిపోతే ఎట్లా? ఇమాన్యుల్ ఇక్కడ అంటాడు, ఇది నా అబ్జెక్షన్ అమ్మా, నా పాయింట్ నేను చెప్పాను, ఈ పాయింట్ నువ్వు చెప్పుకో అంటే. ఇక్కడ మళ్ళీ ఆవిడ చాలా పెద్ద మాటలు అంటూ ఉంది. తనుజ కొంతమంది సేఫ్కి వెళ్ళిపోతాను, కొంతమంది బుర్ర లేకుండా ఉండిపోతున్నాను. నిజంగా బుర్ర కాదు, ధైర్యం లేదు, నాలుక లేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే అందరూ అలా చూస్తూ ఉంటారు, ఆవిడ ఏదేదో మాట్లాడుతూ ఉంటే. ఇక్కడైతే ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు ఈవిడిది. నేను ఎవరి పేరు చెప్పను, నా పేరు నేను చెప్పుకుంటా, 6 నన్నే అన్నారు, అరుస్తుంది అంటారు, అరవకుంటే తన గురించి డిఫెండ్ చేసుకోలేదు అంటారు, మాట్లాడలేదు అంటారు, మీ హార్ట్కి తెలుసు అంటే భయపడుతున్నారట. అందరూ భయపడుతున్నారు, నిజమే భయపడుతున్నారు, కరెక్టే భయపడుతున్నాడు. నీ ఎమోషన్కి, నీ ఏడుపుకి నువ్వు సింపతి సీకరం అయిపోతావనే భయపడుతున్నారు. నీకు బయట ఆల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్గా నీకు ఎవడు భయపడట్లా, నీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది కదా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, సీరియల్ ఆర్టిస్ట్గా వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తారని భయపడుతున్నారు తప్ప. ఇప్పుడు దివ్య లాంటి ఆమె నీలాంటి 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇండస్ట్రీలో లేదు, ఆవిడకి నీ అంత పిఆర్ లేకపోవచ్చు, నీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవచ్చు, ఒక కామనర్ ఆవిడ, ఒక సాదా సీదా వ్యక్తి, ఆవిడకి ఇంకా దమ్ము ధైర్యం ఉంది. వీళ్ళందరూ కూడా నీకు ఏమున్నా నాకు అనవసరం అంటే ఆవిడ భయపడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ వీళ్ళందరూ భయపడతాను, ఈ విషయంలో తప్పే లేదనిపించింది. ఇమ్యూనిటీ వచ్చేస్తుందనా ఇక్కడైతే క్లాప్స్ కొట్టేసి థ్యాంక్స్ చెప్పేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదేదో అయిపోతూ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ అవ్వకూడదు అంటే అది ఏ సీజన్లో కూడా ఎప్పుడు కూడా ఎవరికైనా అదే మాట చెబుతారు. పైకి ఇక్కడ ఆవిడ నోటితో ఆవిడ ఉంది. ఎమ్మెన్యేల కంటది నీకు పెద్ద మనసు ఉందేమో, నువ్వు ఇచ్చావు, నేనెందుకు ఇవ్వాలంటే అక్కడ అర్థమైందిగా. అలా ఇచ్చినోడికి పెద్ద మనసు ఉంటుందని మనం కొంతకు చెప్పినట్టుగా ఆవిడ నోటితో ఆవిడ అంటుంది నీకు పెద్ద మనసు ఉంది కాబట్టి నువ్వు ఇచ్చావు, నాకు లేదు కాబట్టి నేను ఎవరంటే దీన్నే సెల్ఫిష్ అంటారు. దీన్ని అన్నీ నాకే కావాలి, ప్రతిసారి నాకే కావాలంటారు. దాన్నే ఇంకా చెప్పాలంటే ఆకలి రాజ్యం అని కూడా అంటారు. కాకపోతే బుర్ర లేకుండా ఆగిపోతున్నారు అనేటప్పుడు కూడా ఒక్కడ కూడా నోరే లేదు వాళ్ళకి, ఇంకేం మాట్లాడతారు? ధైర్యంగా మాట్లాడితే బాగుండు కదా, చప్పట్లు కొట్టేసి అతి చేసేస్తూ ఉంటే ఒక్కరు కూడా నోరెత్తింది లేదు. అలా చూస్తూ ఉంటే నాకు ఇక్కడే అనిపించింది, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా తనూజాది తప్పే లేదు. అంతమందిని భరణిని, కళ్యాణ్ని, లేకపోతే ఈ ఇమాన్యుల్ కావచ్చు, ఇంతమందిని భయపెడుతుంది అంటే అంతకంటే అర్హులు ఎవరు? తనూజ కంటే ఎవరు అర్హులు ఉన్నారు? తనూజది తప్పే లేదు. ఇంతమంది భయపడుతున్నారంటే, భయపెడుతోంది అంటే వీళ్ళేం విన్నర్సు, ఆమె విన్నరు. ఆవిడకి అర్హత ఉంది అని నాకు అనిపిస్తుంది. ఒక మాట చెప్పలేకపోతున్నారు, ఎమోషన్కే భయపడినాయి, సెంటిమెంట్కే భయపడినాయి, ఆవిడ ఫ్యాన్ బేస్కే భయపడినాయి. ఆ విజయస్ అన్నీ డి అంటే ఢీ కొట్టాడు, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, నామినేషన్ చేయకపోయినా. అట్లాంటి వాళ్ళు విన్నర్స్ అవుతారు తప్ప ఇలా భయపడే వాళ్ళు, భజన చేసే వాళ్ళు, చుట్టూ తిరిగే వాళ్ళు ఎట్లా అవుతారు? అందుకే నాకు అనిపించింది తనూజ తప్పలేదు, ఆవిడ విన్నర్ మెటీరియలే. ఆవిడ అవడంలో అర్హత ఉంది, అల్లాడిస్తుంది, భయపడతా ఉంది.
ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వాలని, రెచ్చగొట్టాలని, తనకు సింపతి రావాలని. అంతే ఇక్కడ చూస్తే డ్రామా ఊరికే పాయింట్ చెప్పేటప్పుడు పాయింట్ చెప్పాలి, లాజిక్ చెప్పాలి. నువ్వెన్నిసార్లు అయ్యావు, నువ్వెట్లా అయ్యావు, నేనెట్లా అయ్యాను, ఇవన్నీ చెబితే బాగుండేది. పర్సనల్ అటాక్కి వెళ్ళిపోయి సీరియల్ డ్రామాని మించిపోయిన డ్రామా క్రియేట్ చేసేసి వాళ్ళకి అసలు నోట్లో నాలుగు ఉందో లేదని మాదిరిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ బర్నీ గారి విషయంలో ఒక మనిషి నేను ఇష్టం లేదని దూరం పెడుతుంటే సిగ్గు లేకుండా వెంట పడుతున్నావు, ఇష్టం లేకుండా పెడుతున్నా సరే వెంట పడుతున్నావు, ఇట్లాంటి మాటలని పర్సనల్ అటాకింగే అవన్నీ మాట్లాడేస్తూ ఉంది కదా. ఇక్కడికి లాస్ట్కి తనుజ మళ్ళీ లాస్ట్కి బిగ్ బాస్ నేను కూడా ఇమాజిన్ అనుకుంటా. ఒకసారి అయ్యాడు, త్యాగం చేశాడు, ఆ బ్యాడ్జ్కే వాల్యూ లేకుండా చేశాడు, రెండోసారి అయ్యాడు, మూడోసారి అయ్యాడు, అందుకే వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా. ఇది పాయింట్, ఇది చెప్పొచ్చు కదా. ముందెందుకు చెప్పలేక ఏడ్ చేసి ఎమోషన్ అయిపోయి పర్సనల్ అటాక్ చేసేసి. అయితే ఇక్కడ దానికి కౌంటర్ ఇమాన్యుల్ తర్వాత చెప్పాడు, దాని గురించి కూడా మాట్లాడుదాం. డీమోన్ కూడా అదే వచ్చింది, సేమ్ 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది వరుసగా, అంటే బెస్ట్ కదండి. అయితే మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే తోకలిద్దరు, రిధి చౌదరి, కళ్యాణ్ తోకలిద్దరు తప్ప 6 తనూజ కాదని హౌస్లో ఆల్మోస్ట్ అందరూ చెప్పినప్పుడైనా ఆవిడ ఆలోచించాలి కదా. హౌస్ అంతా ఒక మాట చెబుతున్నారు అంటే ఎవరు ఆవిడ కూడా ఆలోచించట్లే, వీళ్ళు కూడా నోరుకి చెప్పట్లే. అలాగే బిగ్ బాస్ 2 టీములు పెట్టేశాడు. రెడ్ టీమ్ ఇమాన్యుల్, బర్నీ, దివ్య, సంజన అని. అట్లాగే బ్లూ టీమ్ ఏమో డీమోన్, కళ్యాణ్, రీతు, సుమన్ అంట. ఇక తనూజ సింపతి స్టార్ట్ చేసేసింది. నాకు ఆడడానికే ఛాన్స్ లేకుండా చేస్తే ఇంకెట్లా ఆడేది, ఎట్లా గెలిచేది అంటూ వెళ్ళి కెప్టెన్ రూమ్లో దూరిపోయి ఏడుపు మొదలెట్టేసింది. దుప్పటి కప్పేసింది, కెమెరా జూమ్ చేసేసాడు, ఏడుపునిదే క్లోజప్ చేసేసాడు. ఈవిడ ఎంతమందిని ఎన్ని సందర్భాలు తీసేసిందండి. ఆ తర్వాత అందుకే ఇమాన్యుల్ దివ్యతో గార్డెన్ ఏరియాలో కూర్చున్నాడు. నేను కెప్టెన్సీ త్యాగం చేస్తానని ఇప్పుడు చెబుతుంది, మరి అప్పుడు చెప్పొచ్చు కదా 3వ వారంలో. ఆ పైగా ఏంటి బర్నీతో ఇష్యూలో బర్నీ 5 కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేయలేనప్పుడు నా కోసం ఆడిమారు ఎవరు ఏంటని చెప్పేసి నిఖిల్ని, సాయి శ్రీనివాస్ని వీళ్ళందరినీ తీసుకునేటప్పుడు కానీ వాళ్ళకి ఒకసారి అవకాశం ఇద్దామనేటప్పుడు అప్పుడు ఇమాన్యుల్ తప్పుకున్నాడు కదా. మరి అప్పుడు త్యాగం కదా, నువ్వు ఇప్పుడే కెప్టెన్ అయ్యావు, నీకు అవ్వన వాళ్ళకి ఇద్దామంటే ఆయన హుందాగా తప్పుకున్నాడు కదా. అప్పుడు ఈవిడ కూడా రేసులోకి వచ్చింది కదా, కెప్టెన్సీ కోసం ఎంజాయ్ చేసింది కదా. మళ్ళీ విచిత్రం ఏంటంటే, దారుణం ఏంటంటే ఆ వీకెండ్లో అదే పాయింట్ చెప్పి బర్నీని నామినేట్ చేయడం. బర్నీ కూడా అప్పుడు అదే అడిగాడు కదా, అదేంటమ్మా అప్పుడే మరి నువ్వు చెప్పొచ్చు కదా, అప్పుడే పాయింట్ చెప్పొచ్చు కదా అంటే అప్పుడు చెప్పలే. తనకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఫైనల్గా వీకెండ్లో వచ్చేసరికి బర్నీకి అదే పాయింట్ చెప్పడం చూస్తే కళ్ళు బయర్లు గమ్మే. ఎట్లా అంటే ఆమె ఈ ఇమ్యూనిటీల గురించి, ఈ త్యాగాల గురించి, వీటి గురించి మాట్లాడడం విడ్డూరం కాదు. అక్కడ ఇమాన్యుల్ అన్నట్టుగా ఆ రోజు ఆమె కాఫీ త్యాగం చేయమంటే త్యాగం చేసింది, తన కెప్టెన్సీ త్యాగం అంటే త్యాగం చేసింది. అదే తేడా. ఇప్పుడు ఈ దగ్గర కెప్టెన్స్ ఉంటే ఈవిడ ఆలోచిస్తుందేమో కానీ అతనైతే ఇచ్చేసాడు అప్పుడు. పైగా ఇంకో మాట ఇక్కడ చెప్పాడు, ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవడానికి లేకుండా డైలమాలో పడిపోతున్నాం, ఎక్కడ ఫీల్ అయిపోతుందో, ఎక్కడ ఏడ్ చేస్తుందో, ఎక్కడ ఎమోషన్ అయిపోతుందో అసలు మాట కూడా చెప్పలేకపోతున్నాడు. ఇది కరెక్ట్. ఆవిడ అట్లా ఎమోషనల్గా ఒక రకంగా బ్లాక్మెయిల్ అనుకోండి, భయపెట్టడం అనుకోండి, గేమ్ అనుకోండి, స్ట్రాటజీ అనుకోండి. అలాగే లాస్ట్ వీక్ ఆ ముగ్గురిని పెట్టినా దానికి కూడా గొడవ పెట్టుకుందంటే అది కరెక్ట్ చూసాం మనం. అట్లా ఇక్కడ వరుసగా ఇక్కడ మళ్ళీ అంటాడు ఆ దివ్యతో, ఈ టైంలో ఎవరికి 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చినా అదే చేస్తాము, నువ్వున్నా దివ్యతో అంటాడు, నువ్వున్నా సంజన ఉన్నా లేకపోతే ఎవరున్నా అదే చేస్తాం. దివ్య 6 వేశారు, ఎందుకు ఇవన్నీ, ఆవిడ ఏదో పాయింట్ చెప్పాలంటే పెట్టాలి తప్ప. ఒకవేళ నువ్వు కెప్టెన్ అయితే ఏ గేమ్ ఆడలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కెప్టెన్ అయితే ఏం చేస్తాడు, బిగ్ బాస్ సంచాలకుగా పెడతాడు. లాస్ట్ టైం మరి దివ్య సంజనాన్ని తెప్పించారు, సంచాలకుగా ఆవిడ కంట్రిబ్యూషన్ ఆవిడ ఇచ్చుకుంది కదా, ట్రైన్ టాస్కులను ఆడించుకొని ఆ బకెట్లతో వాటర్ పోసే టాస్కుల్లో నన్ను ఎందుకు ఎవరు తీసుకోలేదు, తప్పించలేదని గోడ పెట్టేసి ఏడిచేసి పెడబొబ్బలు పెట్టేలేదు కదా, స్పోర్టివ్గా తీసుకుని తను కాంట్రిబ్యూషన్ చేసింది కదా. అంటే ఈవిడ గేమ్లా తీసుకోకుండా దాన్ని కూడా ఎట్లా హైలైట్ చేయాలి అంటే ఇప్పుడు దివ్య చెప్పుద్ది, ఏదో పోర్ట్రే చేయాలని చేస్తుంది, ఏం చేయలేవు అంతే. ఆ పర్సనల్గా కామెంట్లు కూడా ఒక పర్సన్ ఇష్టం లేదంటే నా వెంట పడతాను, ఇవన్నీ అందులో భాగమే. పర్సనల్గా రెచ్చగొట్టాలి, ట్రిగ్గర్ చేయాలి, అంతిమంగా మనమే ఏడవాలి, మనమే అరవాలి, మనమే ఏడవాలి, మనకే అన్ని సింపతి రావాలి. ఇది ఆవిడ గేమ్. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ అక్కడ కెప్టెన్సీ అప్పుడు సంజనా విషయంలో వదులుకుంటే చేయలేదు, ఇవ్వలేదు కదా అతనికి. తర్వాత బర్నీ 5 కంటెండర్స్ అన్నప్పుడు కూడా తప్పుకుంటే ఓకే అనుకుంటే తప్పుకున్నాడు కదా, మరి ఆయన సాక్రిఫైస్ చేయలేదు ఈసారి కూడా. అప్పుడేమనలేదు, అప్పుడు అడగొచ్చు కదా, నువ్వు అప్పుడు వదిలేసావు ఇప్పుడు వదిలేసావని. అప్పుడు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నువ్వు సైలెంట్గా ఉంటావు. అందుకే అంటాడు ఆవిడకి అవకాశం వస్తే సైలెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఆ ఫీల్ అయిపోవడం ఏంటి, ఆ క్లాప్స్ కొట్టడం ఏంటి, ఆవిడకి సపోర్ట్గా ఉంటే సైలెంట్గా ఉండిపోద్ది, లేకపోతే ఏడ్చేసి గోల పెట్టేస్తుంది అంటే గేమ్లా చూడట్లేదు అంటే పర్ఫెక్ట్గా చెప్పాడు ఇక్కడ ఇమాన్యుల్ కౌంటర్ అయితే. ఇవి లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపించింది ఓవరాల్గా కామెంట్ పెట్టండి. అట్లాగే ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.